రూపాయలకి మెడికల్ కాలేజ్ అంటావు. ఇంకేముంది నీది నీ కొడుకు. ఇదేదో నేను ఎవరో సరదాగా వస్తున్నప్పుడు ఎవరు చెప్తున్నారు. సరే ఈ రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు చూస్తే వచ్చే సంవత్సరం ఎప్పుడో చంద్రబాబు నాయుడు పేరు మీద ఈ కరెన్సీ నోట్లు కూడా ప్రింట్ చేసుకుంటాడు సార్ అని అంటున్నారు కొంతమంది. అంటే నాకు ఈ భారతదేశానికి సంబంధం లేదు, ఈ ప్రజాస్వామ్యానికి నాకు సంబంధం లేదు, ఈ రాజ్యాంగానికి నాకు సంబంధం లేదు, అలా కరెన్సీ నోట్ల మీద గాంధీ తాత బొమ్మ ఏంటి, నా ఫోటో వేయాలి కదా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి అనేటువంటి స్థాయికి వీరి తాలూకా మెంటల్ ఇదికి దిగజారిపోయింది. ఫ్రీగా పాపం పిల్లల్ని మెడికల్ కాలేజ్ సీట్లు వస్తాయని చెప్పి 1000 సీట్లు నాకు తెలిసి 900, 850, 900 ఉండేవి 2019 వరకు. ఈ 17 కాలేజీలు వస్తే మరో 1000 సీట్లు ఎన్నో పెరుగుతాయని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మాకు అది సీట్లే వద్దు, కాలేజీలు వద్దు, ఇది ఎవరికో ఇచ్చేస్తాం తీసుకోండి అని చెప్పి. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండాల్సినటువంటి ప్రభుత్వం, పబ్లిక్ ప్రాపర్టీస్కి, పబ్లిక్ ఆలోచనలకి అనుగుణంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం ఇది ఒక క్యాపిటలిస్ట్ ప్రభుత్వం లాగా, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రభుత్వంలా పనిచేస్తూ ఉంది. మన దురదృష్టం. అవకాశం ఇచ్చారు ప్రజలు, మరో 3.5 సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే, వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ వీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం మారాల్సిందే అనేటువంటిది ప్రజలు కోరుకుంటా ఉన్నారు, అనుకుంటా ఉన్నారు. మేము కూడా ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి 2 ప్రధానమైనటువంటి కేంద్రాలైనటువంటి ఇటు అనకాపల్లి, అటు నర్సీపట్నం 2 ఆర్డీఓ కేంద్రాల వద్ద కూడా ఈ ప్రొసెషన్స్ని నిర్వహించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నాం. నర్సీపట్నం ఆర్డీఓ కేంద్రంలో అక్కడ స్థానిక పార్టీ సమన్వయకర్త అయినటువంటి గణేష్ గారు నేతృత్వంలో అక్కడ కార్యక్రమం జరుగుతుంది. మేజర్ హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి, జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి, అలాగే ఆర్డీఓ హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి కేంద్రంగా స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ సమన్వయకర్త భరత్ గారు, జిల్లా అధ్యక్షుడిగా నేను, ఈ పరిధిలో వచ్చినటువంటి అందరు సమన్వయకర్తలు జోగుల్ గారు కానీ, ధర్మశ్రీ గారు కానీ, అదీప్ రాజ్ గారు కానీ, లేకపోతే ముత్యాల నాయుడు గారు కానీ అందరం కూడా జిల్లా హెడ్ క్వార్టర్ వేదికగా అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రశ్నని తీసి రైతుల సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు మంగళవారం 9వ తారీఖున చేయబోతా ఉన్నాం. ఆ విషయాన్ని మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని మీ ద్వారా చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సహజంగా రైతులకి ఏ రకమైనటువంటి సహకారం అందించాలి, ప్రభుత్వానికి అసలు ఈరోజు గురు పూజోత్సవం, శాస్త్రం రాకముందు అంటే సైన్స్ కన్నా ముందు